అరే రాగరా నాగరా, టిపికల్ విజయవాడ. డౌన్లోడ్ వస్తున్నా చూసి మరి ఆగట్లేదు. నాకు ఒకప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటండి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలని చాలా ఉండేది. అవునా? ఏతరు కనుక్కున్నాము కానీ నా హైట్ సరిపోలేదు. అయ్యయ్యో అయ్యో యాక్సెస్ డ్రైవ్ చేద్దు కానీ సీత. ఎనీవేస్ ఈరోజు ప్లాన్ ఏంటి? మొత్తానికి వీడు వచ్చాడు. నీకే తెలియదు. అన్ని ఈవెంట్లు మిస్ అయ్యావు కదా, ఏదో దానికి వచ్చావు కదా. సీత ఎక్కడికి వెళ్తున్నాం? ఏదో షోరూమ్ అన్నారు, మీతో కొడుకుల్లాగా వస్తున్నాను నేను. హాయ్, హలో, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెళ్దాం. బండి నిజంగా బాగుందిరా. నేను చూసాను నిన్న కూర్చొని అపాచీ వెహికల్స్ అన్ని కలిపితే RTX 300. వెనకాల తనే కోడిపిల్లని, ఆ కోడిపిల్ల వెనకాల ఎక్కువ ఎలా ఉంటుందో కూడా చూద్దాం బండి. ఎలాంటి స్టంట్లు పెట్టకు నాతోటి. అక్కడ అందరి ముందు నేను బండి మీద ఎక్కి కూర్చొని అయ్యో నాకు దిగడం రావట్లేదే అంటే చాలా అసహ్యంగా ఉంది. అలా ఏ ఉండదు. బండి యాక్చువల్గా మనకు టెస్ట్ రైడ్ ఇస్తాడేమో, అడుగుదాం. నువ్వు దీనికే ఇలా ఇబ్బంది పడుతుంటే RC వస్తుంది కొన్ని రోజుల్లో. మన బండి వస్తుంది, చాలా బాగుంటుంది. అదైతే నువ్వు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడమే. RC 390 వస్తుంది దానికి. నేను వేరే వాళ్ళని ఎక్కమంటేనే నన్ను బూతులిట్టారు. ఇది బండేనా అన్నది. అదే బండి, అలాంటివే బండ్లు. ఎనీవేస్ టాపిక్ RC గురించి కాదు, అడ్వెంచర్ టూరర్ గురించి. అపాచీ కాదు, అపాచీ RTX 300cc బైక్. ఫస్ట్ టైం TVS ADV లాంచ్ చేసింది. ఆ పేరు వినగానే దేశముద్ర సినిమాలో ఆలి అంటాడు చూడు, RDX లిక్విడ్ RDX అంటాడు చూడు. ఇది RTX, అందుకని RTX కాదు. అన్ని అవే బుద్ధులు. మనం వెళ్తుంది బండి తోలడానికి. ఆలి గుర్తొచ్చాడు రా. బండి తోలితే నీకు ఆలి అదే కదా, బండి తోలడానికి బండి పేరు. వాడు ఇవ్వడు రా ఇన్ని మాటలు చెప్తే, షోరూమ్ వాడు. ఇప్పుడే కాస్త కూస్తా మనకి ఏదో ఒక మంచి గుర్తింపు వస్తుంది. చూద్దాం ఉంటుందిలే, లేకపోతే ఏం చేస్తాం, ఒక వేరేది అనుభూతి వస్తుంది. యా, ఐదర్ RTX 300 కానీ లేదంటే దీనికి వెళ్దాం, ట్రాంప్కి వెళ్దాం. ట్రక్స్టన్ అది కూడా బాగుంది. యా, ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ విల్ ట్రై సంథింగ్ అండ్ విల్ ఎక్స్ప్లోర్ ద ఆప్షన్స్, విల్ సీ హౌ ఇట్ గోస్. బండే లేదు కానీ అఫీషియల్గా లాంచ్ చేస్తే అన్నారు అక్టోబర్లో బండి షోరూమ్స్లో అవైలబుల్ ఉంటుందన్నారు. October 15 నుంచి. చాలా తొందరగా రిలీజ్ చేస్తున్నా బైక్స్. అగైన్ వీ గాట్ మిస్టేకెన్. ఎనీవేస్ అవర్ నెక్స్ట్ ఆప్షన్ విల్ గో టు ట్రాంప్. అంత హైట్ మనం ఎందుకు పెరగలేదు? అంటే లేడీస్కి ఇష్టం అని. ఏంటి ఇష్టమా కాదా చెప్పు. ఏదో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, నాకు తెలియదు. పెళ్ళి అయిపోయినాడు నీకెందుకు
పెళ్లి కాని వాళ్ళకి తెలియాలి కానీ. నిత్య ఏదో టిప్స్ అడుగుతున్నా. ఏంటండి ఏదో టిప్స్ అడుగుతున్నాను చెప్తున్నాను. టిప్స్ అడుగుతున్నావా? పెళ్లి చేసుకుందాం అంత కోరికగా ఉంది. మా మమ్మీ చెప్పాను దాన్ని. ఏంటి పెళ్లి చేసుకుందామని? బెస్ట్ ఫ్రెండ్ అయ్యా బండి ఏదయ్యా, బండి కోసం వెళ్తుంటే మనకి బండి తప్పానే కనిపిస్తున్నాయి. ఇది కనిపించింది. దాండికి ఇది నీకు బాగుంది అనిపిస్తుంది ఆ బైక్ కూర్చోడానికి? మరి నీకు స్కూటీ ఎలా ఉంటే అలా ఎక్కుతావు నువ్వు? ఇంకా బైక్లు ఎందుకు మనకి? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఇదేం బైక్ అయితే తెలుసా? స్క్రాంబ్లర్ అంటారు. బేసిక్గా ఇది ఒక లైక్ ఆఫ్ రోడింగ్ టూరింగ్ బైక్ లాగా. పట్టుకుని చూడటానికి కూడా బాగుంది. చూడు అంత ఎంత ఉండదో, చాలా ఓల్డెడ్ చాలా ఉంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? సీత ఎక్కుతావా? అదా ఎక్కి చూడు, ఏం కదా ఒకసారి, చాలా బాగుంటుంది. నీకు ఎలా ఉందో ఫీల్ చెప్పు డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత. ఇదో పెద్ద స్టంట్ వేస్తున్నాం మేము ఇప్పుడు. ఓకే ఎలా ఉంది? నార్మల్గా స్కూటీలో వెళ్ళేదాన్ని, స్పోర్ట్స్ బైక్ లాంటి తీసుకొచ్చి స్పీడ్లో వెళ్ళి ఎలా ఉంది చెప్పండి. బాగాలేదా ఏంటి? చాలా ఫ్రీగా ఉంది కదా. బాగుంది, కంఫర్టబుల్ కానీ. ఆ ఊహ ఎంత బాగుందో. రైడ్ ఫీల్ ఎక్స్ట్రాడినరీ. సీటింగ్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గానే ఉంది. ఆర్సీకి అలవాటు పడ్డాను కదా. నాకు సీటింగ్ చాలా కంఫర్టబుల్ ఉంది. మరి నీకు ఎలా అనిపిస్తుంది? ఆర్సీకి అలవాటు పడ్డాను కదా. అండ్ మోర్ ఓవర్ బ్రేక్స్ చాలా బాగా పడతారు. బ్రేక్ స్పీడ్స్ అంటే ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ బాగుంది. డిస్క్ బ్రేక్ అంతా బాగుంది. కాకపోతే కాస్ట్ 3.5. టాప్ ఎండ్ అవన్నీ 3.5లో వస్తుంది. అరౌండ్ 3 to 3.5 మధ్యలో ఉంది. 400cc కదా, మేబీ అదొక్కటే నాకు కొంచెం లైక్ అది డబుల్ సీట్ రైట్, సింగిల్ సీట్ కదా. కొంచెం లైక్ జంబో సైజులో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. అంటే ఇది సింగిల్ సీట్ కదా, ఏం పడతాం. డబుల్ సీట్ అయితే పడతాం. సింగిల్ సీట్ బాగుంది కానీ అసలు ఈ కెఫే రేసర్ కదా, ఈ మోడల్ డ్రైవ్ చేయడం నేను ఫస్ట్ టైం. కెఫే రేసరా? కెఫే రేసర్ డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం. అది ఇంట్రెస్ట్ కాంటినెంటల్ జీటీయా? కాంటినెంటల్ జీటీ ఒకటి ఉంటుంది. నేను ఆ డ్రైవ్ చేసి అది చాలా బాగుంటుంది. ఈవెన్ ఎల్లో కలర్ చాలా చాలా బాగుంది. ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. రైడ్ చేసినప్పుడు ఈ సౌండ్ రాదు, మనం డ్రైవ్ చేసినప్పుడు ఈ సౌండ్ రాదు ఎగ్జాస్ట్లీ. అదొకటి మైనస్. అంటే ట్రక్స్టన్ 400లో నాకు బాగా అనిపించింది ఏంటంటే అదొక్కటే. బ్రేక్స్ బాగున్నాయా? బ్రేక్స్ బాగున్నాయి. ఇంజన్ చాలా క్విక్గా హీట్ ఎక్కుతుంది. ఇది లిక్విడ్ కూల్ ఇంజనే కానీ బట్ 400cc కదా, హీట్ తెలుస్తుంది మనకి. బట్ ఓవరాల్ బైక్ సిటీ పర్పసే, ఇది కంప్లీట్ సిటీ పర్పసే బైక్. కానీ ట్రాంప్ డిజైన్ ఎంత బాగుందంటే ఈ లోగోస్ కానీ ప్రీమియంనెస్ ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది మనకి.
క్లిక్ సౌండ్. ఈవెన్ ఇది చూడు మెటల్ మొత్తం చాలా సాలిడ్గా ఉంటుంది. వీడు ఎలా డిజైన్ చేశారంటే ఈ బైక్ని మోస్ట్లీ ట్రాంప్ స్పీడ్ 400ని కెఫే రేసింగ్ని మిక్స్ చేశాడు. బట్ రైడింగ్ పోస్టర్ చాలా బాగుంటుంది రా, అది చాలా బాగుంటుంది. అండ్ విత్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ చాలా కాన్ఫిడెంట్ ఉంటాయి. ఇందులో ఉన్న అతిపెద్ద 2 బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఒకటి కాస్ట్, ఇంకొకటి నేనన్న బీటింగ్ సౌండ్. మైలేజ్ ఒకటి మనం షోరూంలో ఇంకా క్లియర్గా వాళ్ళని అడుగుదాం, వాళ్ళు చెప్తారు ఇన్ డీటెయిల్గా, మనకు ఐడియా వస్తుంది. బట్ యా నాకు ఈ మిర్రర్స్ కూడా బాగా నచ్చాయి. ఈవెన్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది మిర్రర్స్. నీ హైట్కి సైకిల్ అయినా కానీ బట్ చూడడానికి చాలా బాగుంటుంది బైక్. నీకు కనిపిస్తున్నా చూడు మిర్రర్స్. ఇది నిజంగా బాగుంది, అదే డైమండ్లో ఉంది. టిపికల్ వైఫ్. ఎనీవేస్ గట్ట ఇష్టం అంటారు కదా యూజువల్గా. ఏమో నన్ను నాకు వచ్చేదే కొంచెం అయ్యా గడ్డం, దాన్ని కూడా తీసేయమంటుంది మా భార్య. ఈ దారుణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సర్లే ఇప్పుడు మనం ఏదో చేద్దాంలే, కానీ నా మొహం గురించి పక్కన పెడితే అయన్నొద్దు, పాయింట్కి రా. బైక్ ఎలా అనిపించింది సీత? అంటే నా ఫస్ట్ టైం కాబట్టి ఓకే. నేను స్టార్టింగ్లో కూర్చునేటప్పుడు స్పీడ్గా వెళ్తే ఎక్కడ పడిపోతానో అనిపించింది. బట్ ఏం పడలేదు, కంఫర్టబుల్గా. నీకు కూర్చోడానికి అయితే బాగుంది, అది పిలియన్ సీట్ అయితే చాలా బాగుంది. పర్సనాలిటీ ఈజ్ లైక్ మై వైఫ్, సన్నగా ఉంటే. మేమిద్దరం కలిసి కూర్చుంటే మాత్రం మాకు దడదల్లాడిపోయింది. అంటే అది సింగిల్ సీట్ అవడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. రెస్ట్ ఆల్ అంటే బైక్ పికప్ దగ్గర నుంచి 0 to 100 వెళ్ళే చాలా క్విక్గా వెళ్ళిపోయింది 0 to 100. అండ్ చాలా కాన్ఫిడెంట్ ఉంది. వెనకాల పిలియన్ ఉన్న మాలాంటి పర్సనాలిటీలు కూర్చున్నా కానీ చాలా కాన్ఫిడెంట్ ఉంది బైక్ రైడ్ చేసేటప్పుడు మాత్రం. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు బండిలో బాగా నచ్చింది ఏంటంటే కెఫే రేసర్ ఫస్ట్ టైం నేను ట్రై చేసింది. అంటే అన్లైక్ నాకు నార్మల్ బైక్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది కెఫే రేసర్ కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫర్ న్యూ స్టైల్ చూసే వాళ్ళకి. యా, రెడ్, బ్లాక్, వైట్, ఎల్లో. మేము ట్రై చేసింది ఎల్లో. ఒకటి ఏంటంటే నేను కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది, 3.45 అన్నాడు ఆన్ రోడ్. ఎక్స్ షోరూమ్ 3.3, ఆన్ రోడ్ 3.45. మనకి అది నాకు కొంచెం గుండెల్లో లైక్ 3.45 అంటే హ్యూజ్ అనిపించింది. బికాస్ ఇట్స్ నాట్ ఏ స్పోర్ట్స్ బైక్. 400cc అయినా స్పోర్ట్స్ బైక్ కాదు. బట్ యా జిఎస్టీ జిఎస్టీ పెరగడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. దగ్గరగా 40% మనం జిఎస్టీ కడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే లైక్ వన్ వర్డ్లో చెప్పాలంటే బైక్ ఈజ్ అవసరం. బైక్ అయితే చాలా బాగుంది కంపేర్ టు అదర్ బైక్స్. సర్వీస్ ఇంటర్వెల్స్ అది చాలా పెద్ద మేజర్ పాజిటివ్. అది ఫస్ట్ సర్వీస్ 1000 kilometers, సెకండ్ సర్వీస్ నుంచి 16,000 kilometers ఆర్ 1 year, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నాడు. అది చాలా హ్యూజ్ గ్యాప్ అండ్ హ్యూజ్ సేవింగ్స్ అనమాట. దానికి బండి అయితే చూడడానికి, రైడ్ చేయడానికి, ఫీల్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. అండ్ థ్రాటిల్ కూడా చాలా బాగుంది. నేను ఏదన్నా నెగిటివ్గా ఫీల్ అయింది ఏదన్నా ఉంది అంటే నేను లైక్ బైక్ బీటింగ్ నాకు అంత కిక్ రాలేదు. రెస్ట్ ఇస్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సిటీకి అయితే పర్ఫెక్ట్ బైక్ అది. మీరు కనుక ఇలాంటి బైక్స్ కోసం చూస్తున్నారంటే యూ కెన్ గో ఫర్ ట్రాంప్ ట్రక్స్టన్ 400. మాకు విజయవాడ షోరూమ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, యాక్చువల్లీ చాలా హెల్ప్ చేశారు. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Mind me. Bye. See you in the next video. అయిపోయి